అందరికీ నమస్తే అండి. యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 ఇయర్ కంప్లీట్ అవ్వకముందే గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ వచ్చింది. 1 ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు యూట్యూబ్ సాలరీ అయితే వచ్చిందండి. యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే కాపీరైట్ స్ట్రైక్, కాపీరైట్ క్లెయిమ్, కమ్యూనిటీ స్ట్రైక్ ఇవన్నీ గానీ చూసేసానండి. ఇన్ని వచ్చిన తర్వాత ఛానల్ ఉంటుందండి. ఆ ఛానల్ పెట్టిన తర్వాత ఇలాంటివన్నీ గానీ నాకు ఎదురయ్యాయండి. ఛానల్ పెట్టిన తర్వాత మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి వీడియోలు పెట్టాలి అన్నీ గానీ నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తానండి. కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నేను వచ్చేసి యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణము మా తమ్ముడండి. అసలు నాకు ఛానల్ పెట్టాలని కానీ, ఛానల్ పెడితే డబ్బులు వస్తాయని కానీ, వీడియోలు ఎలా అప్లోడ్ చేయాలని కానీ, వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలని కానీ అస్సలు నాకైతే తెలియదండి. మా తమ్ముడు చెప్పిన తర్వాత ఇంకా నేను క్రియేట్ చేయిస్తాను, వీడియో అంతా ఎడిట్ చేయిస్తాను అక్క, నువ్వు పెట్టు అని చెప్పాడు. సరే అని చెప్పి ఇంకా ఛానల్ అయితే క్రియేట్ చేశాడండి. ఒక్క ఫోన్ తప్ప మా దగ్గర మైకులు కానీ ఏమీ లేవు. ఫోన్ ద్వారానే నేను వీడియోలు తీసుకోవడం, అలాగే ఎడిట్ చేయడము, వాయిస్ ఓవర్ ఇవ్వడం అంతా కానీ ఫోన్లోనేనండి. మైక్ కానీ నా దగ్గర అయితే లేదు, ఇప్పుడు లేదు, ఇంతకు ముందు కానీ లేదనమాట. మేము 2020లో అయితే స్టార్ట్ చేసామండి ఆ ఛానల్. ఫస్ట్ ఛానల్. ఆ ఛానల్ అయితే కాపీరైట్ క్లెయిమ్, స్ట్రైక్స్, అలా కమ్యూనిటీ స్ట్రైక్ అన్నీ వచ్చేసాయి అనమాట. మళ్ళీ కొద్ది రోజులు ఆపేసాను నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం కానీ, పెట్టడం కానీ కొద్ది రోజులు అయితే ఆపేసాను అనమాట. కమ్యూనిటీ స్ట్రైక్ వచ్చినప్పుడు మనకి ఛానల్లోనే కనిపిస్తుందండి, మనం చెక్ చేసుకోవాలన్నమాట. నేను అలా చెక్ చేసుకోకుండా ఉండిపోయాను. మళ్ళీ మెయిల్కి కానీ మెసేజ్ వచ్చింది, అది కానీ చూసుకోలేదనమాట. తర్వాత వచ్చేసి నేను మెయిల్లో చూస్తే ఇంకా కమ్యూనిటీ స్ట్రైక్ అనేసి వచ్చిందని చెప్పేసి ఇంకా మా తమ్ముడికి అయితే చెప్పానండి. అంటే ఛానల్లో ఏ ప్రాబ్లం వచ్చినా మొదటగా వాడికైతే చెప్తానమాట. ఆ ఛానల్లో కానీ వాచ్ అవర్స్ కానీ 1400 ఉన్నిందండి. చాలా బాధ అనిపించింది. వాచ్ అవర్స్ అంతా తగ్గిపోయింది. మళ్ళీ ఫస్ట్కి వచ్చేసింది అనమాట. ఇంకా నాకు ఆ ఛానల్ పైన ఇంట్రెస్ట్ అనేది లేకుండా అయిపోయింది. ఇంకా అంత వాచ్ అవర్స్ అంతా తగ్గిపోయింది అనేసి చాలా బాధ అనిపించిందండి. ఈ కవర్ ఓపెన్ చేసి పిన్ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే ఫస్ట్ స్టెప్ అనమాట మనకి ఇది. వాచ్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ స్టెప్ అనమాట మనకి ఈ పిన్ రావడము. నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడే చెప్పాడండి మా తమ్ముడు, ఎలాంటి వీడియోలు పెట్టాలి, ఎలా ఉన్నవి పెట్టాలి, చిన్నపిల్లలు ఉన్నవి ఎలా పెట్టాలి ఏమి అన్నీ చెప్పాడు. కానీ నేను టపాస్ లాంటి ఇచ్చే వీడియోస్ ఉంటే అది అప్లోడ్ చేశానండి. చిన్నపిల్లలు ఉన్నది ఒక 3 వీడియోస్ పెట్టేశానండి కంటిన్యూగా. కమ్యూనిటీ స్ట్రైక్ వచ్చేసింది అనమాట. ఇంకా వాచ్ అవర్స్ అంతా వెళ్ళిపోయిందండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది దాని నుంచి డబ్బులు రావు, ఏమీ రావు, ఎందుకు పెడుతున్నావు, ఎప్పుడు యూట్యూబ్ లో వీడియోలు పెడుతున్నానని చెప్పడం ఎందుకు అన్న. ఫస్ట్ మనం ఛానల్ పెట్టినప్పుడు అస్సలు ఎవరికి చెప్పకూడదండి. మేము ఛానల్ పెట్టినాము, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అనేసి అస్సలు ఎవరికి కానీ చెప్పకూడదు. నేనైతే ఫస్ట్ ఛానల్ పెట్టినప్పుడు అందరినీ అడుక్కున్నాను, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోలు చూడండి, లైక్ చేయండి. అలా చాలా మందికి అయితే చెప్పానండి. చూస్తారు, లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు, అంతే ఒక్క వీడియో వరకే. మళ్ళీ మిగతా వీడియోలు చూడరు, లైక్ కొట్టరు అనమాట. అలాగే ఉండిపోతాయి. అందుకే మనం మొదటి ఛానల్ పెట్టినప్పుడు అసలు ఎవరిని అడగకూడదు, ఎవరికి చెప్పకూడదు. తర్వాత వచ్చేసి రెండో ఛానల్ పెట్టడం కోసం నేనైతే మా తమ్ముడిని అయితే అడిగానండి, ఎలా పెట్టాలి ఏమి అనేసి. ఇంకా వాడు చెప్పిన తర్వాత మళ్ళీ నేను రెండో ఛానల్ అయితే 2024లో స్టార్ట్ చేశానండి. నేను ఈ ఛానల్ పెట్టిన తర్వాత మొత్తం కంప్లీట్ గా మా తమ్ముడే దీని గురించి అంతా చూసుకుంటున్నాడండి. ఎందుకంటే నేను ముందు ఛానల్ లాగా ఈ ఛానల్ చేయకూడదని చెప్పేసి యూట్యూబ్ నుంచి ఎలాంటి మెసేజ్ వచ్చినా, మెయిల్ వచ్చినా ఫస్ట్ మా తమ్ముడికి అయితే చెప్తానమాట. వాచ్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ అయితే వచ్చిందండి. అది కానీ ఎంటర్ చేయడం కానీ, అకౌంట్ క్రియేట్ చేయడం కానీ మొత్తం అంతగా మా తమ్ముడే చూసుకున్నాడండి. ఈ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవరిని కానీ నేను సబ్స్క్రైబ్ చేయండి అని అడగలేదండి. ఎందుకంటే మనం అడిగామంటే వాళ్ళు చేస్తారు, కానీ మళ్ళీ మన వీడియోస్ అనేది చూడరనమాట. అందుకని మనం ఎవరిని అడగకూడదండి చేయండి అనేసి. ఛానల్ పెట్టిన తర్వాత నేను ఒక 3-4 మంత్స్ వరకు ఎవరికి చెప్పలేదండి. తర్వాతనే ఇంకా బాగా వ్యూస్ అంతా వచ్చిన తర్వాతనే అప్పుడు చెప్పాను అనమాట. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఏం పని ఏమి ఉండదు, ఎప్పుడు యూట్యూబ్ లో వీడియోస్ పెట్టుకోవడము, ఇంకేం పని చేయదు అంటుంటారండి. నేనైతే ఇంట్లో ఖాళీగా అయితే ఉండండి, బట్టలు కుడతాను, అలాగే ఇలా వర్క్ వేసుకుంటాను, శారీస్కి కుచ్చులు కడతాను, బ్లౌజెస్ పైన వర్క్ వేసుకుంటాను, బుట్టలు గన అల్లతాను, అన్ని పనులు చేసుకుంటూ పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత కొంచెం బోర్ అనిపించినప్పుడు ఇలా వర్క్ చేస్తాను. ఈ వర్క్ కొంచెం బోర్గా అనిపించినప్పుడు వీడియోస్ని ఎడిట్ చేయడము, వాయిస్ ఓవర్ ఇవ్వడము అలా చేసుకుంటాను. మళ్ళీ ఈవినింగ్ అట్లా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చుకోవాలి. మార్నింగ్ అయితే స్కూల్కి పంపించాలన్నమాట. వాళ్ళని తీసుకెళ్ళి స్కూల్లో వదలాలి, మళ్ళీ ఈవినింగ్ స్కూల్ నుంచి తీసుకొచ్చుకోవాలి. ఇంకా మధ్యలో పనులు ఉంటాయి. అవన్నీ మిగిలిన టైంలో ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఖాళీ దొరికిన టైంలో వీడియోస్ ఎడిట్ చేయడము, వాయిస్ ఓవర్ ఇవ్వడము అన్నీ చేసుకుంటాను అనమాట. చాలా మంది యూట్యూబ్లో ఎందుకు పెడతావు, అసలు దాని నుంచి డబ్బులు రావు, ఊరికి ఎందుకు వీడియోస్ అంతా అలా పెడుతూనే ఉంటావు, టైం వేస్ట్ చేస్తావు. నిజంగానే వాళ్ళు అన్నారనే కాదండి, నాకు కానీ వాళ్ళు అన్నప్పుడు ఒక్కోసారి అనిపిస్తుంది, అయ్యో నిజంగానే ఎందుకు పెడుతున్నాను ఏమో అని. కానీ నాకు ఈ ఛానల్ పెట్టిన తర్వాత అనిపించిందండి, అసలు పక్క వాళ్ళు చెప్పేది మనం ఎప్పుడు వినకూడదండి. మనకి ఏమనిపిస్తుందో అది చేయాలన్నమాట. మనకు అనిపించింది కానీ మనమే ఒక 10 సార్లుగా ఆలోచించాలి, ఇది కరెక్టా కాదా అనేసి.
ఈ వర్క్ అంతా కానీ నేను ఒక 5 శారీస్కి అంతా కానీ ఒక 3-4 మంత్స్ లోపల కంప్లీట్ చేశానండి. ఎందుకంటే ఈ వర్క్ ఒక్కటే చేస్తూ ఉండలేం కదండి, మధ్య మధ్యలో పనులన్నీ ఉంటాయి. ఆ పనులన్నీ చేసుకుంటూ ఇలా శారీస్కి కుచ్చులు కడతానమాట. ఈ శారీస్ అన్నీ కానీ వేరే వాళ్ళవేం కాదండి, మా అక్క వాళ్ళవి. మేము 5 మంది అండి అక్క చెల్లెలము. ఈ శారీలన్నీ కానీ మా తమ్ముడు ఇచ్చాడనమాట. ఇంకా బయట ఇచ్చి ఎందుకు కుచ్చులు కట్టించుకోవడం అని చెప్పేసి నేనే కడతానని చెప్పేసి ఇంకా అందరి శారీస్కి కానీ నేనే వేశాను. ఇలా కుచ్చులు కట్టడం కానీ చాలా ఓపికగా కట్టాలండి. ఏదో కట్టినామా అన్నట్టు కడితే అవి ఎప్పుడో ఒకప్పుడు ఊడిపోతాయి అనమాట. మంచిగా ఓపికగా కూర్చొని కట్టాలి శారీస్ కుచ్చులు కానీ. ఉదయం లేసినప్పటి నుంచి ఈవినింగ్ పిల్లలు తోడుకొచ్చే నైట్ వరకు కానీ ఎప్పుడు పని ఉంటుందండి, అస్సలు ఖాళీ దొరకదు అనమాట. నాకు 2020లో మా తమ్ముడు వచ్చేసి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఇచ్చి వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలి, ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఎలాంటి వీడియోస్ పెట్టాలని చెప్పాడండి. వాడు చెప్పిందంతా బాగానే ఉంది, అంతవరకు విన్నాను. కానీ మిగతా నేను వచ్చేసి చిన్నపిల్లల కంటెంట్ కానీ నా ఛానల్లో అయితే అప్లోడ్ చేశానండి. టపాసులు వంటించేవి అలాంటివన్నీ ఒక్క వీడియో కాకుండా 2-3 వీడియోలు 2-3 వీడియోలు కంటిన్యూగా అప్లోడ్ చేశానండి. దానివల్ల నాకు యూట్యూబ్ నుంచి కమ్యూనిటీ స్ట్రైక్ అయితే పడిందనమాట. దాంతో నాకు వాచ్ అవర్స్ అంతా కానీ తగ్గిపోయింది. అసలు ఆ ఛానల్ పైన ఇంట్రెస్ట్ అనేది లేకుండా అయిపోయింది అనమాట. ఇంకా సరే అని చెప్పి ఆపేశాను. తర్వాత వచ్చేసి ఈ ఛానల్ వచ్చేసి 2024లో స్టార్ట్ చేశానండి. ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి వీడియోలు పెట్టాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి అన్ని చూసుకున్న తర్వాతనే ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సాంగ్స్ కానీ మరీ ఎక్కువగా పెట్టకూడదు. ఈ ఛానల్ పెట్టిన తర్వాత తక్కువగా సాంగ్స్ పెట్టుకున్నాను, ఎక్కువగా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చూశాను అనమాట. ఫస్ట్ ఛానల్ పెట్టినప్పుడే నాకైతే మా తమ్ముడు చెప్పాడండి ఎలాంటి వీడియోస్ పెట్టుకోవాలి, ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఎలాంటివి పెట్టకూడదని చెప్పాడు. ఫస్ట్లో వాడి మాట విన్నట్టే విన్నాను, కానీ మళ్ళీ వినకుండా నాకు నచ్చిన విధంగా పెట్టుకున్నాను అనమాట. అందుకే ఆ ఛానల్ అయితే పోయిందండి. ఈ ఛానల్ పెట్టిన తర్వాత చాలా జాగ్రత్తగా ఎలాంటి వీడియోస్ పెట్టుకోవాలి, ఎలా అప్లోడ్ చేసుకోవాలి, వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి, సాంగ్స్ ఎలాంటివి పెట్టుకోవాలి అన్నది నేర్చుకున్నాను అనమాట. పక్క వాళ్ళే మనల్ని ఎంకరేజ్ చేసేది ఆపేసి డిస్కరేజ్ చేస్తారండి. అందుకే ఎవరికి చెప్పొద్దండి. కొత్తగా ఛానల్ అయితే పెట్టినారంటే కొంచెం బాగా పికప్ అయిన తర్వాత మనం చెప్పాల్సిన పని లేదు, వాళ్ళే చూస్తారనమాట. కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళైతే మీ ఛానల్లో పిల్లల కంటెంట్స్ అలాగే టపాసులు అంటించేవి, పిల్లల దగ్గర ఉండి అంటించేవి అలాంటివి పెట్టినప్పుడే మనకి కమ్యూనిటీ స్ట్రైక్ అయితే పడిపోతుందండి. ఒక 3 అట్లా పడినాయనుకో మళ్ళీ మన ఛానల్లో ఉన్న వాచ్ అవర్స్ అంతా వెళ్ళిపోతుంది. మనం కష్టపడి వాచ్ అవర్స్ తెచ్చుకున్నదంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. చాలామంది చాలా ఛానల్లో చెప్తారు కదండి మనకి లక్కీ వీడియో అనేది ఉండాలనేసి. అవునండి, నిజంగానే నాకు అయితే ఒక్క వీడియో ఉందండి, లక్కీ వీడియో అనమాట. అది వచ్చేసి నేను పల్లీల నుంచి ఆయిల్ ఎలా తీస్తాం మేము అనేది పెట్టానండి. దాని ద్వారానే నాకు వాచ్ అవర్స్ అయితే 4000 వాచ్ అవర్స్ అయితే వచ్చిందండి. నిజంగానే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ వీడియో ద్వారానే నాకు వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యి తర్వాత నాకు గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ వచ్చింది. ఆ పిన్ వచ్చినాక మానిటైజేషన్ ఆన్ అయింది. మానిటైజేషన్ అయినా ఒక 5 మంత్స్కి అంతా అమౌంట్ అయితే వచ్చింది. మనం ఛానల్ పెట్టిన తర్వాత వేరే వాళ్ళ ఫోన్లో మనమే సబ్స్క్రైబ్ చేసుకుని మనమే చూసుకుంటూ ఉండడం అది వేస్ట్ పని అండి నిజంగానే. మనం మనం మంచిగా వీడియోస్ పెట్టి అప్లోడ్ చేయడం మాత్రమే మన పని అనమాట. మనం వెళ్ళి వేరే వాళ్ళ ఫోన్లో సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోస్ మనమే లైక్ కొట్టుకున్నామంటే అదంతా వేస్ట్ పని ఇంకోటి ఉండదు. ఎందుకంటే మనం కష్టపడకుండా వచ్చే ఫలితాలు అంత ఆనందాన్ని ఇవ్వండి. మనం బాగా కష్టపడిన తర్వాత వచ్చిన ఫలితాలే చాలా ఆనందాన్ని ఇస్తాయి, ఎక్కువ రోజులు నిలబడతాయి అనమాట. కష్టం లేకుండా వచ్చిన ఫలితాలు నిలబడవు, ఆనందాన్ని ఇవ్వవు. మనం కష్టపడిన తర్వాత వచ్చిన ఆనందమే ఎక్కువ రోజులు నిలబడుతుంది. అలాంటి సక్సెస్ చాలా జ్ఞాపకాలు ఉంటాయి అనమాట. అందరికీ ఒకేలాగా ఉన్న శారీలు తీసుకోవాలనుకున్నాము. కొంచెం కలర్ తేడాగా ఉంది కానీ అంతా ఒకటే అన్నమాట. ఇంకా కుచ్చులు కానీ ఒకటేగా కట్టడానికి అవ్వలేదండి. అందుకే కొంచెం డిఫరెంట్గా కట్టాను. యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి నన్ను బాగా ఎంకరేజ్ చేసిందంటే మా తమ్ముడు మా అక్క వాళ్ళండి. చాలా బాగా ఎంకరేజ్ చేశారు. ఏం పర్వాలేదు పెట్టు, మేము చూస్తాం కానీ అని చెప్పి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్న సబ్స్క్రైబర్స్కి అలాగే మా ఫ్యామిలీ అందరికీ కానీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అమౌంట్ నాకు ఎప్పుడు వచ్చింది, ఎంత అమౌంట్ వచ్చింది అనేది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తా. థ్యాంక్ యూ ఫర్